అందరికీ నమస్కారం. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన దరిద్రాలేంటి, ఇప్పుడు 2024 తర్వాత ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న పనులేంటి ఒక్కసారి మనం ఏంటో చూద్దాం. అస్తవ్యస్తమైన రహదారులకు కాలం చెల్లింది. అప్పుడు చూడండి గుంటలు ఎట్టున్నాయో రోడ్ల మీద. ఇది ఆ ఒక్క రోడ్డు కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి రోడ్డు పరిస్థితి ఇదే. చాలా దారుణంగా అంటే దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు గుంతలు లేని రోడ్లు అని ఒక గవర్నమెంటే ఒక ప్రాజెక్టుని తీసుకొని రోడ్ల మీద ఉన్న గుంతలన్నీ పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. మరి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఏం పీకాడయ్యా అంటే పీకింది ఏమీ లేదు. 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు జిల్లా రోడ్లు కానీ రాష్ట్ర స్థాయి రోడ్లు కానీ ఏ రోడ్డుని మండలాలను కలిపే రోడ్లను కానీ మండల హెడ్ క్వార్టర్లకి గ్రామాల నుంచి ఉన్న రోడ్లకు కానీ గ్రామం టు గ్రామం కలిపే రోడ్లు కానీ ఏ రోడ్డుని బాగు చేసిన పాపాన పోయాడా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించండి. గత 5 సంవత్సరాల్లో మీ ఊర్లకి చుట్టుపక్కల ఉన్న రోడ్లు ఎంత అధ్వానంగా తయారైనాయి అనేది మీరు ఆలోచించండి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ రోడ్లకు మరమ్మతులు చేసే ప్రక్రియని స్టార్ట్ చేసింది. సంక్రాంతి కల్లా గుంటలు లేని రోడ్లు మీకు కనబడబోతూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. ఈ పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే సమయానికి 72% పూర్తయిందని వాళ్ళే అసెంబ్లీలో చెప్పారు. మరి 72% పూర్తయిన ప్రాజెక్ట్ని 2020 అన్నాడు, 21 అన్నాడు, 22 అన్నాడు, కరోనా అన్నాడు, 23 అన్నాడు, 24 వచ్చేసరికి అసలు ఎప్పుడు పూర్తయిద్దో కూడా తెలియదు అని చెప్పి అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి మన అంబటి రాంబాబు గారు చెప్పారు. వీళ్ళని బట్టి అసలు వీళ్ళకి పోలవరం మీద అవగాహన ఉందా లేదా, డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది వీళ్ళ వల్ల, అయితే దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీదకి ఆ నెపని నెట్టారు. పోలవరం పూర్తయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దాదాపుగా అన్ని జిల్లాలకి సాగునీరు తాగునీరుకి డోకా ఉండదు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పోలవరం ఒక దిక్సూచిగా నిలబడిద్దనే ఉద్దేశంతో 2023-24 బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు పోలవరానికి కేటాయించిన డబ్బులు 438 కోట్లు. ఇదే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం 5,448 కోట్ల రూపాయలని పోలవరం ప్రాజెక్టు కేటాయించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పోలవరాన్ని పూర్తి చేయాలి అనే సంకల్పంతో ఉంది. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి. ఈ అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి ఎంత విష ప్రచారం చేశాడో, అమరావతికి భూములు ఇచ్చినటువంటి మహిళా రైతుల్ని ఏ విధంగా పోలీస్ వ్యవస్థని ఉపయోగించి అణిచివేయాలని చూశాడో, వాళ్ళని కడుపుల్లో తన్నటం, ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. అమరావతి రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకో మింగుడు పడక కమ్మ రాజధాని అది ఇది అని దాని మీద అవాస్తవాలన్నీ వడ్డీ వార్చాడు. అమరావతి అజరామరం, అమరావతి ఆగదు, అది దేవతల రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి ప్రజా రాజధాని కాబట్టి అది ఆగదు. మళ్ళీ అమరావతి పరుగులు పెట్టబోతూ ఉంది. అమరావతికి మహావరం ఔటర్ తూర్పు బైపాస్ భూసేకరణ బిల్లు భరిస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం హామీ, భూసేకరణ మీరు చేయండి, దానికి సంబంధించిన డబ్బులు మేము ఇస్తామని కేంద్రం కూడా అమరావతికి మద్దతు పలికే పరిస్థితి. తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి రాగానే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత ఆ వ్యూ ఇలా ఉంది. ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అది అంత నీట్గా తయారైంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అంతకుముందు మీరు గమనిస్తే ఒక్క అభివృద్ధి పని లేదు. సిఆర్డీఏను మూలనబెట్టాడు. పైగా ఆ అమరావతి ప్రాంతం అంతా 33,000 ఎకరాలు ప్రజలు ఇచ్చినాయి, వాటికి తోడు 20,000 ఎకరాలు ప్రభుత్వానికి, 50,000 ఎకరాల్లో ముళ్ళ పొదలు పెరిగిపోయినాయి. వీటికి తోడు అంతకుముందు ప్రభుత్వం వేసినటువంటి రోడ్లని తవ్వుకెళ్ళారు, రోడ్ల కింద ఇసుక తవ్వుకెళ్ళారు. అమరావతి కోసం తెచ్చిన ఇనువంతా తుబ్బట్టిపోయింది. ఇంత దారుణాతి దారుణంగా జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు పరిపాలించాడు. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ చేసేటువంటి ఫోటోలు కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు. అంతకుముందు ఎలా ఉంది, జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత ఎలా తయారైంది అనేది కూడా మీరు చూడొచ్చు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్ట్మెంట్లు ఏం తెచ్చావు రాష్ట్రానికి అని అడిగితే వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఒకటి పెట్టాడు. ఆ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి వచ్చిన వాళ్ళని చూడండి ఎలా ఉన్నారో. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే మనుషులు అని జగన్మోహన్ రెడ్డి యొక్క ఫీలింగ్.
వీళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి మనుషులు. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి వస్తున్నటువంటి ఫోటో నాకైతే అచ్చం జోకర్ లెక్క కనపడుతుండే. ఆ నవ్వు, ఆ హైటు, ఆ వెయిటు, దీనికి మనం ఇచ్చే గౌరవం ఎంతండి? అది ఆయన పరిస్థితి. ఇదిగోండి, ఈ ఐపాక్ టీములను పెట్టి ఈ ఫోటోలను ఒకటి ప్రమోట్ చేసి ఇంకేముంది, 14 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసినాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నేను 14 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చాను అని అలా మినిస్టర్లు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు మీటింగ్లో మాట్లాడిన పరిస్థితి. ఫైనల్గా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయా అంటే 0. ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు గ్రౌండ్ అయినాయా అంటే 0. ఇదంతా పబ్లిసిటీ కోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలిసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క మొట్టమొదటి సంతకం డిఎస్సి, మెగా డిఎస్సి మీద పెట్టారు. దానిలో భాగంగా 16,000 పైచిలుకు పోస్టుల్ని ఫిల్ చేయబోతున్నారు. ఆయన మొట్టమొదటి సంతకం పెట్టినప్పుడు న్యూస్ ఇది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, ఇక మిగిలిన వాటి మీద కూడా ఆయన సంతకాలు పెట్టాడు. అవి కూడా జరుగుతున్నాయి. అప్పట్లో మనకు ఒక మినిస్టర్ ఉండేవాడు, కోడి గుడ్డు పెట్టింది ఇంకా పొదగలేదు, పొదిగిన తర్వాత పరిశ్రమలు తెస్తాం, అది ఇది అని చెప్పేవాడు. ఆయన చెప్పిన మాటలు ఒకసారి మీరు చూడండి. దావోస్లో విపరీతమైన చలి ఉంది, అందుకే మేము సదస్సుకి వెళ్ళట్లేదు, పెట్టుబడుల సదస్సుకి. ఆ చలి వల్ల అందరు స్నానం చేయరు, మేమేమో పైనుంచి దిగొచ్చాం కదా, ఈ చలికి తట్టుకుంటాం లేదో, 5 డిగ్రీలు ఉంటుంది అక్కడ, అందుకని మేము వెళ్ళలేదు అని చెప్పాడు. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారు కూడా అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి ఆయన చేసింది ఏందయ్యా అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, అమెజాన్ ఇట్లాంటి అన్ని కంపెనీల సీఈఓల్ని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టండి, మా దగ్గర యువత ఉన్నారు, యువతకి అవకాశాలు కల్పించండి, మీకు కావాల్సిన స్కిల్స్ ఉన్న యువత మా దగ్గర ఉన్నారని చెప్పి ఆయన అందరినీ కలిసి, ఇక ఫోటోలు చూడండి, అందరినీ కలిసి సత్యనాదెళ్ళ గారు ఇలాగా అందరినీ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని కోరాడు. ఈయన ఐటీ మినిస్టరే, మరి గుడివాడ అమర్నాథ్ కూడా ఐటీ మినిస్టరే. గుడ్డు పొదగాలి అది ఇది అని చెప్పాడు కదా అమర్నాథ్. మరి ఈయనకున్న చిత్తశుద్ధి ఆయనకి ఎందుకు లేదంటే అది శాడిస్ట్ పరిపాలన. ఎవడేది చెప్పినా ఈనాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎవడో చెప్పే సాహసం కూడా చేయడు. ఆ మినిస్టర్కి ఈ మినిస్టర్కి ఉన్న తేడాని మీరు చూస్తారని చూపిస్తున్నా. నెక్స్ట్ మద్యం విషయంలోకి వెళ్దాం. గత ప్రభుత్వంలో మద్యంలో ఏం చేశారు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం విధానంలో వచ్చిన మార్పులు ఏంటి అనేది మీరు ఒకసారి చూడండి. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని నవీన్ వైఎస్జే వైజాగ్ అంట. ఈ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ వేశాడు, ట్రూ జెంటిల్మన్ జగన్ అన్న, నేను మద్యం తాగను, ప్రజలు కూడా తాగుతానంటే ఒప్పుకోను. ఇట్లు సీఎం జగన్ ఆయన మాట్లాడిన స్టేట్మెంట్ని ఈయన ట్వీట్ రూపంలో వేశాడు. విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి 2019 ఎన్నికల మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యపాన నిషేధం అని పెట్టాడు. 2 సంవత్సరాలు పోయిన తర్వాత మద్యపాన నియంత్రణ అయింది. అది ఫైనల్గా ఆయన చేసింది ఏంటంటే మంచి మంచి బ్రాండ్లన్నీ తీసేసి పిచ్చి స్పిరిట్ నమ్మి జనాల దగ్గర విపరీతమైన రేట్లు పెట్టేసి వాళ్ళని ఆర్థికంగా దోపిడీ చేయటమే కాక జగనన్న ప్రజలు మద్యం తాగుతానంటే ఒప్పుకోడు కానీ ప్రజల రక్తాన్ని తాగుతాడు అనే విషయాన్ని ఈ ట్వీట్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఈయన మద్యం తాగడంట, తాగేవాడినా ఒప్పుకోడంట. అందుకే మద్యం బదులు స్పిరిటు, కెరసనాలు అన్నీ పోసి జనాల ప్రాణాలకి చెలగాటమాడాడు జగన్మోహన్ రెడ్డి. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి అబద్ధాలు ఆడాడు. మేనిఫెస్టోని దైవంగా భావిస్తాను, 98.3% హామీలు నేను నెరవేర్చానని చెప్పే జగన్మోహన్ రెడ్డి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అన్నాడు, ప్రకృతి విపత్తుల సహాయ నిధి అన్నాడు, ధరల నియంత్రణకి ఒక సహాయ నిధి అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరన్నా చనిపోతే 1,00,000 ఇస్తాను, 2 లక్షలు ఇస్తానన్నాడు, ఎవరన్నా హజ్ యాత్రకి వెళ్తుంటే 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు. మరి ఇవన్నీ ఏమైపోయాయో, ఈయన 98.3% హామీలు ఎక్కడ అమలు చేశాడో, ఆయనకు కల్లో ఏ దెయ్యం వచ్చి చెప్పిందో అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. అయితే ఇసుక మద్యం అయిపోయింది, ఇసుకలోకి వద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫ్రీగా ఉంది అంతకుముందు ఇసుక విధానాన్ని మేము మారుస్తున్నాం, ప్రజలందరికీ అతి తక్కువ రేటుకి ఇసుక ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటామని అధికారంలోకి వచ్చి రాగానే ఇసుకను ఆపేశాడు.
భవన నిర్మాణ కార్మికుల ఆకలి చావులకు కారణమయ్యాడు. 30 లక్షల మందికి పైగా ఇసుక లేకపోవడం వల్ల, ఇసుకని ప్రభుత్వం ఆపేయటం వల్ల ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఇసుకని జేపీ వెంచర్స్కి ఇచ్చాడు. ఇక ఆంధ్ర రాష్ట్రం మొత్తం లూటీ చేయటం మొదలుపెట్టాడు. 500, 1000 రూపాయలకు దొరికే ట్రాక్టర్ని 5000, 10,000 చేశాడు. అయినా దగ్గరలో ఇసుక క్వారీలు వెయ్యి లేకుండా ఈయన ప్రభుత్వమే ఇసుక వ్యాపారం చేసి డబ్బులన్నింటినీ జేపీ వెంచర్స్కి కట్టబెట్టి సామాన్యులందరూ నడ్డి విడిచేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. 125 రకాల వృత్తులు, వ్యాపారులకు ఇసుక దెబ్బ, 50 లక్షల మందికి ఉపాధి కరువు. అంటే ఇప్పుడు ఇసుక ఉంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బాగుంటుంది, వడ్రంగులకి, తాపీ మేస్త్రులకి, కరెంటు పనులకి, ఇంకొకరికి అందరికీ ఉపాధి ఉంటుంది. ఇసుక ఆపేసి 6 నెలలు వాళ్ళందరితోటి ఆడుకున్నాడంటే నమ్మండి. దీని మీద ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది అనేది, ఇప్పుడు వచ్చిన విధానం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందనేది చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో హయ్యెస్ట్ అయినా లోయెస్ట్ అయినా 300 రూపాయలు టన్ ఇసుక. జగన్మోహన్ రెడ్డి హయాంలో హయ్యెస్ట్ 1600 రూపాయలు. 300కి 1600కి తేడా ఎంత ఉంది? 5 రెట్లు. 5 రెట్లు తక్కువ రేటుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 5 రెట్లు తక్కువ రేటుకి ఇప్పుడు ఇసుకని ప్రజలందరికీ చెరువులో ఉంచింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో సిలిండర్ 50% పెరిగింది, నిత్యావసరాలు పెరిగినాయి. వాటిని పక్కన పెడితే కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచింది కాక ఇదేదో ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళని, సామాన్యుడు, మధ్యతరగతోడు, ధనికుడు భేదం లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది దగ్గర విపరీతంగా డబ్బులు దొబ్బాడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడా లేదా? మా ఊరు వెళ్తానికి అంతకుముందు 10 రూపాయలు ఉండే ఛార్జీ ఇప్పుడు మరి 18 రూపాయలు అయింది. పెంచకుండా ఎట్టయింది? మీరు అందరూ ఆలోచించాలి. పెట్రోలు, డీజిల్ పైన పన్ను భారాన్ని ఎక్కువ చేశాడు. మిగిలిన రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో పెట్రోల్ రేట్ ఎక్కువ ఉంది. జగన్మోహన్ రెడ్డి సామాన్యుడిని దొబ్బే విషయాల్లో ఎక్కడా వెనకం చేయలేదు, సామాన్యుడికి న్యాయం చేసే విషయంలో ఎక్కడా ముందడుగేయలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను ఇవన్నీ పెంచాడు. చెత్త పన్ను అయితే కొత్తగా తెచ్చి చేసాడు అనుకో. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడు చూసి ఉండరు. ఆ పాలన అట్టుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం 3 సిలిండర్లు సంవత్సరానికి అనే పథకాన్ని కూడా అమలు చేశాడు. ప్రతి 4 నెలలకి ఓ సిలిండర్ని ప్రతి కుటుంబం బుక్ చేసుకొని తీసుకునే విధంగా విధి విధానాల రూపకల్పన కూడా అయిపోయింది, అమలు జరుగుతుంది కూడా ఆ ప్రాజెక్ట్. ఈయన తెలుసా మీకు? అప్పటి మినిస్టర్ కొడాలి నాని. వాడెవడో ఈడెవడు, ఆడమ్మ మొగుడు ఈడమ్మ మొగుడు, ఇది ఈయన భాష. నెక్స్ట్ ఈయన పేరు వల్లభనేని వంశీ అని తెలుగుదేశంలో గెలిచి వైసీపీకి వెళ్ళాడు కుక్క. ఈయన ప్రతి ఓడిని ఆ లోకేష్ గాడు, ఈ లోకేష్ గాడు అని మాట్లాడాడు. ఈయన ఎవరో తెలుసా? బుల్లెట్ దిగిందా అని అసెంబ్లీలో మాట్లాడాడు కదా. మరి ఇప్పుడు సోదిలో కూడా ఎక్కడ కనపడట్లా. అప్పటి మినిస్టర్ల గురించి మీకు చెప్పాలని చెప్తున్నా. ఈయన పేరు జోగి రమేష్. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఆయన సైతాన్ మందం తీసుకొని వెళ్ళి నేను పొడుస్తా, నేను చించుతాను అన్నాడు కదా, ఈయన. మరి ఇప్పుడు రోజక్క అసలు మామూలు భజన కాదు. ఈయన భజన చేస్తే మామూలుగా గుళ్ళో దేవుడు కూడా లేసి వస్తాడు. మరి జగనన్నకు లేగలేదేమో నాకు తెలియదు, కానీ అది పరిస్థితి. అప్పటి మినిస్టర్లు కేవలం నోటి దోల తీర్చుకోవడానికి, ప్రజలకు ఉపయోగపడే పనులేం చేయకపోయినా వాళ్ళ నాయకుడు ఆ సైకో కళ్ళల్లో ఆనందం చూడడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. ఇప్పటి మినిస్టర్ల పనితీరు ఎలా ఉంది? లోకేష్ గారు మీకు ఆల్రెడీ చూపించా. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు మొన్న విజయవాడలో సింగనగర్లో వరదలు వచ్చినాయి. బుడమేరు తెగి గండ్లు పడి వరదలు వచ్చి జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈయన 3 రోజుల పాటు ఆ గండ్లు బోడటానికి నిద్రాహారాలు మానేసి పనిచేశాడు. అది మీరు విజయవాడలో ఆ సింగనగర్ ఏరియాలో కానీ ఆ బుడమేరు ఏరియాలో కానీ ఎవరిని అడిగినా చెప్తారు. ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మంత్రుల పనితీరు. పెన్షన్లు ఇస్తాను పెంచుతానని 2019లో ముసలాళ్ళందరూ ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 250, నాన్నగారి వర్ధంతికి, నాన్నగారి జయంతికి పెంచుతానని ఎలక్షన్ల టయానికి ఎట్టోగొట్ట 250 పెంచుతా 3 ఏళ్ళు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి పెన్షన్ని 4000కు పెంచుతా, 7000కు పెంచుతా అమలు చేశాడు. ఫస్ట్ నెలలోనే, అధికారంలోకి వచ్చిన నెలకే అది హామీ జరిగిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈవిడ పేరు మీకు గుంటూరు తెలిస్తే, గుంటూరులో శంకర విలాస్ అని ఉంటుంది, అది చాలా ఫేమస్ హోటల్. ఈవిడ వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఈవిడ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందని
ఈవిడ ఇంటికి సిఐడి ఆఫీసర్లను పంపి ఈవిడ మీద కేసు నమోదు చేసి ఈవిడని విపరీతంగా హింసించిన సైకో జగన్మోహన్ రెడ్డి. మామూలుగా హింస కాదు అది. ఇక ఆవిడ విపరీతమైన డెప్స్లోకి వెళ్ళిపోయి నేను ఆంధ్రాకే తిరిగిరాను అనేటువంటి పరిస్థితులకి ఆవిడ వెళ్ళిపోయారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్రా రవీంద్రారెడ్డి అనేవాడిని అరెస్ట్ చేసింది. ఇదిగో వాడి భాష చూడండి ఒకసారి మీరు. రే ప్యాకేజ్ నా కొడక గుర్తుపెట్టుకో, మాకు మూడు వచ్చినప్పుడల్లా నీ రష్యా పిల్లాన్ని మీడియా ముందుకు తెచ్చి చూపించాల్సిందే రోయ్. ఇది వాడి భాష. వర్రా రవీంద్రారెడ్డి గారి భాష ఇది. ఈ భాష కరెక్టేనా? వాడు ఈ పదాలు వాడటం సోషల్ మీడియాలో కరెక్టేనని ఈ వీడియో చూస్తున్న ఎవరైనా, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా, బుద్ధి జ్ఞానం ఉండడు ఎవడైనా కోరుకుంటాడా? షర్మిలకి ఆస్తి మొకాన ఇవన్నీ ఇక షర్మిలను తిట్టిన తిట్లు. జగనన్న సైనికులందరూ ఆ పాస్టర్ పెళ్ళం బాపన తగులుకోండి గట్టిగా. ఇవన్నీ వర్రా రవీంద్రారెడ్డి గారు తిట్టిన తిట్లు. సినిమా బ్రోకర్ పృథ్వీ కాపు. అబ్బో ఇది తెలుగులో నిజంగా ఆయన చెప్పినట్టు కడుపుకు అన్నం తినేవాడు ఎవడు ఇట్లాంటి మాటలు ఒక ఆడపిల్ల గురించి కానీ ఇంకొకళ్ళ గురించి కానీ మాట్లాడు. కాపు నా కొడుకులను నమ్మక జగనన్న గుడిపేస్తారు, వంగవీటి రాధాగారిని తోసి నూకినట్టు కాపులందరినీ బయటికి తోసిదెంగు. ఇది వీడి భాష. వీడు మళ్ళీ భారతి పిఏ. కేవలం ఒక్క పోస్టు షేర్ చేసినందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిడని అంత బాధ పెట్టారు. మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారిని నడి రోడ్ల మీద బట్టలు లేకుండా చేశారు. ఈ వర్రా రవీంద్రారెడ్డి గారు మాట్లాడిన మాటలు కడుపుకు అన్నం తినేవాడైతే ఇట్లా మాట్లాడు. మరి విజయసాయిరెడ్డి కూడా తక్కువేం కాదు అసలు. వీడు అసలు నిజంగా ఎంపీ అయ్యాడో, రాజ్యసభకి ఎందుకు వెళ్ళాడో, అసలు వీడు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు, వీడు చార్టెడ్ అకౌంటెంట్గా ఎందుకు చదివాడు, ఏ విధంగా చదివాడు అనేది అస్సలు అర్థం కావట్లా. వీడి భాష ఇక మామూలుగా రోడ్లమ్మట చెత్త కుప్పల్లో తిరిగే పందులన్నా కాస్త నీట్గా ఉంటాయి. వీడి భాష కంటే అంత దారుణంగా ఉంది. అనితారెడ్డి అంట. ఎవరో అనితారెడ్డి ఏటీపీ. ఈవిడైతే అసలు ఇప్పటి హోమ్ మినిస్టరు వంగలపూడి అనిత గారిని నడి రోడ్డు మీద అర్ధనగ్న ప్రదర్శన అంట అసలు ఆవిడకే సంబంధం లేని ఒక పోస్టర్ని రెడీ చేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన పరిస్థితి. ఈ వర్రా రవీంద్రారెడ్డి గారు అన్ని పిటిషన్లు డెంగ్యూ అన్నారంట కదా, బాబు గారి కోసం అర్ధనగ్నంగా ప్రదర్శన కంటిన్యూ ఉంటుంది అనిత పిన్ని గారు. ఇది భాష. ఈడిని కానీ ఇంటూరి రవికిరణ్ కానీ ఇంకొకడు కానీ ఆడవాళ్ళ మీద అసభ్యంగా దారుణమైన పదజాలంతో మాట్లాడిన వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తా ఎందుకు ఊరుకుంటారు? వీళ్ళకి సరైన ట్రీట్మెంట్ జరగాల్సిందే. నీతిగా నిజాయితీగా మనసుకు అనిపించింది ఒక చోట అన్యాయం జరిగితే దాన్ని ప్రశ్నించినందుకే విపరీతంగా లోపలేస్తుంటే తప్పు చేసినోడికి శిక్ష వేయటంలో ఎటువంటి తప్పు లేదు. ఇవి కూటమి ప్రభుత్వానికి గతంలో జరిగిన సైకో ప్రభుత్వానికి ఉన్న తేడాలు మీరందరూ గమనించుకొని ఇవన్నీ నిజాలా కాదా అనేది ఒక్కసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.